యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మనము ధ్యానాంశముగా యోహాను సువార్త 3వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నిన్ను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేమని పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభువారు బోధలు చేస్తున్న సమయంలో, ఆ రాత్రి సమయంలో ఆయన దగ్గరికి వచ్చి ఆయన అడుగుతున్నాడు. ఈ పరిసయ్యులు అంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని బాగా క్షుణ్ణంగా తెలిసి అనుసరించేవాళ్ళు, మరి సంఘంలో వాళ్ళకి ప్రముఖమైన స్థానము, అధికారకముగా ఉండే స్థితి. వాళ్ళు చెప్పిన రీతిగా సమాజం అంతా ఆ ధర్మశాస్త్రానుసారం నడిపించే క్రమంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చామంటున్నాడు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని నేను ఎరుగుదును. నువ్వు చేస్తున్న సూచక్రియలు నువ్వు అక్కడి నుంచి వచ్చిన వాడివైతే మాత్రమే చేయగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు చేస్తున్న అనేకమైన సూచక్రియలు చూస్తున్నారు. చాలామంది జనం వెంబడిస్తున్నారు. కానీ యాజకులు పరిసయ్యులు మాత్రం, అంటే అప్పుడు సమాజం చాలా జ్ఞానవంతులు అనుకుని, లేదా ధర్మశాస్త్రానుసారం నడిపించేవాళ్ళు అనుకుని, వీళ్ళు మాత్రము యేసుక్రీస్తు ప్రభువారిని దేవునికి అంగీకరించట్లే. ఎందుకని? ఆయన ఏదో కొన్ని సూచక్రియలు చేస్తున్నాడు, అది ఏదో గారడి విద్య లాంటిది అన్న రీతిగా ఆయన పైన అభియోగం మోపుతూ చూస్తున్నారు. కానీ ఈయన నిజమైన మెస్సయ్య, ఈయన రక్షకుడు, ఈయన చేస్తున్న సూచక్రియలను చూస్తే మనుషులు ఎవరు చేయలేనివని చూసి కూడా, గ్రహించి కూడా, మరి సమాజంలో వారి యొక్క స్థితిని కోల్పోతారని వాళ్ళు ఆ రీతిగా చేస్తున్నారు. అయితే మరి వాస్తవాన్ని తెలిసి గ్రహించి, ఈ దీంట్లో యథార్థత ఉంది, ఈయనలో పరిశుద్ధత ఉంది, ఈయనలో మరి నిజమైన దేవుడు అయి ఉండాలి, ఎందుకని ఈయన చేస్తున్న సూచక క్రియలు దేవుని దగ్గర నుంచి వచ్చిన వారు మాత్రమే చేయగలరు. ఇంతగా ఆయన్ని చూసి విశ్వసించాడు. వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? రాత్రి సమయంలో వచ్చాడు. ఎందుకని? పగల సమయంలో అందరూ చూస్తారు, ఈ పరిసయ్యుడు ఏంటి ఆయన దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఈయనకన్నా మించిన వాడు అనుకుంటారనో, లేకపోతే వాళ్ళతో ఉన్న పరిసయ్యులు వాళ్ళందరూ కూడా నువ్వు వెళ్ళేవేంటి ఆయన దగ్గరికి, మనకన్నా ఆయన ఎక్కువేం కాదని చెబుతారనో ఉంది. అంటే ఈయన నిజమైన దేవుడని తెలుసు, ఆయనకి అర్థమైంది. విశ్వసించటం వదిలేసి ఆయన ఏదో ప్రశ్నించడానికి వెళ్ళి తెలుసుకుందాం అనుకుంటున్నాడు. ధర్మశాస్త్రానుసారముగా అనుసరిస్తూ ఉన్న ఈయనకి ఏమి యేసుక్రీస్తుల ప్రభు మాకు కనబడింది? ధర్మశాస్త్రానుసారంగా అనేక పనులు చేస్తాము, కానీ యథార్థత చూడం. ఒకరికి మనము సాయం చేయాలనుకున్నాం అనుకో, ఎప్పుడో నీకు అవసరం లేదో ఎవరో చూస్తున్నారనో, ఎవరో గుర్తిస్తారనో, లేకపోతే ఒక్కొక్కసారి అది కూడా చేయని వాళ్ళు ఉంటారు, చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఏదో గుర్తింపు కోసమో, లేకపోతే నేనేదో చేస్తున్నాను అనుకుని మరి చేసే సహాయం కాదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఇతరులకి సహాయం చేయగలిగిన, ఇతరులకి మరి నువ్వు ఆదరించగలిగిన స్థితిలో ఉన్నావంటే నిన్ను అంతగా దేవుడు హెచ్చించాడని మనం ముందుగా యోచించాలి. అంటే అలెగ్జాండర్ విషయంలో మనం చూస్తే, ఆయన ఒకసారి ఆ యుద్ధాలు చేస్తూ వెళుతూ వచ్చిన క్రమంలో ఒక గ్రామం నుంచి వెళ్తున్నప్పుడు అడుక్కునేవాడు అరుస్తున్నాడంట, నాకేం లేదు, నాకేమన్నా సాయం చేయి, నువ్వు గొప్ప రాజు కదా, నాకు చేయలేవని. ఇది విన్న అలెగ్జాండరు బంగారు నాణ్యాలు ఏదో ఒకటి తీయబోతుంటే పక్కన ఉంటారు కదా మంత్రులు చెప్పాంట, రాజా నువ్వు ఏమి ఇస్తున్నావు ఆయనకి ఇదన్నీ ఇస్తే ఉపయోగపడదు, ఆయన వీటిని ఖర్చు పెట్టుకోలేడు, వీటిని వాడుకోలేడు, ఆయనకి అసలు అది ఇచ్చే అర్హత కూడా లేదు. ఆయనకి ఏం అడుగుతున్నాడు? ఏదైనా ఆకలి స్థానం పెట్టమని, కానీ ఎంత ఇచ్చే అర్హత ఆయనకి లేదు, ఆయనకి అవసరం లేదు. కాబట్టి నువ్వెందుకు తీసిస్తావు? నువ్వు రాజువే, నీకున్నాయి, కానీ ఆయనకి అది ఇవ్వటం నీకు అవసరం లేదు అన్నంట. అప్పుడు అలెగ్జాండర్ చెప్పాడంట, ఇతనికి ఇచ్చే అర్హత ఉంది లేదు అనే దానికన్నా ఇతనికి ఇవ్వగలిగిన స్థితిలో నేనున్నాను కాబట్టి నేను ఇస్తున్నాను అనే ఆ యొక్క తృప్తే, లేకపోతే అటువంటి ఆలోచనే నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే ఇతనికి నేను చేసే సాయం గొప్పని కాదు, నేను ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నాను, నేను ఇస్తున్నాను. అతను అర్హత ఉందా లేదా, దానివల్ల ఉపయోగం ఉందా లేదా అనే దానికన్నా ఆ రీతిగా నన్ను హెచ్చించి ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు. అంటే మనం చేసే సాయం ఆ రీతిగా ఉండాలి. అవతల వాళ్ళకి ఇది అవసరమా, మనకిది ముఖ్యమా అనే దానికన్నా
నువ్వు సాయం చేయగలిగిన స్థితిలో, నువ్వు ఆదరించగలిగిన స్థితిలో నీవు ఉంటే నీవు దాన్ని నిర్వర్తించాలి, కానీ వెనకడుగు వేయకూడదని నేను వాక్యం చెప్తుంది. ఎందుకని? దేవుడు నీకు ఆ స్థితి ఇచ్చాడు, దేవుడు నీకు ఆధిక్యత ఇచ్చాడు, దేవుడు నీకు అటు సమృద్ధిగా ఇచ్చాడు, లేదా దేవుడు నీకు చేయగలిగిన స్థితిలో హెచ్చించాడు. దేవుడు హెచ్చించిన దాన్ని బట్టి నీకు దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఇతరులు ఇవ్వగలిగిన స్థితిని బట్టి నువ్వు మరింతగా వాళ్ళని ఆదరించేగా నీకు ఉండాలి. కానీ ఇది కూడా నాకు అవసరమని అనుకుంటే నువ్వు ఎంత కూర్చుకున్నా, మరి ఈజిప్ట్లో చూసాం కదా, పిరమిడ్లు ఎంత ఎత్తుగా వాళ్ళు కట్టుకుని, మరి వాటి మధ్యలో ఎంతో పకడ్బందీగా వారి యొక్క శవాలు మమ్మీలుగా పేర్చినా వారికి ప్రాణం వచ్చిందా? ఆ మమ్మీలు తిరిగి వచ్చినాయా? ఆ ఈజిప్ట్ అప్పటి నుంచి ఈజిప్ట్ పిరమిడ్లు ఇట్లాగే ఉన్నాయి, ఇప్పుడు కూడా మనం చూస్తే అట్లాగే ఉంటాయి. కానీ వాటిలో వాళ్ళు ఎందుకు కట్టారు అవన్నీ? అంత పకడ్బందీగా ఒక పిరమిడ్ని కట్టి దాంట్లో శవాలన్నింటినీ కూడా మరి నశించిపోకుండా సుగంధ ద్రవ్యాలతో పెట్టి, మరి ఎప్పటికైనా వారికి జీవం వస్తుందేమో, అప్పుడు లేచి రాగలుగుతారేమని. మరి అప్పుడు నుంచి ఏ ఒక్క మమ్మీ అయినా లేచి వచ్చిందా? కాలే. మరి అంత గొప్పగా కట్టిన కట్టడం ఏమైపోయింది? కట్టడం మాత్రం అట్లా నిలిచింది, కానీ దానిలో క్రియ జరగల. చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారా? లెగరు. వారు తిరిగి అదే శరీరంతో మళ్ళీ జీవిస్తారా? జీవించరు. కానీ ఎప్పుడు జీవిస్తారు, ఎప్పుడు లేస్తారని వాక్యం చెప్పబడింది? యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడ వచ్చినప్పుడు మాత్రము మరి సమాధి నుంచి లేపబడతారు. ఎందుకని? ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు కాబట్టి. అప్పుడు నిత్య జీవం ఎవరికి పొందుకోగలిగిన వాళ్ళు మరి సమాధులు లేచి వస్తారన్నది. కానీ మానవ మాత్రం లేచిన రీతి ఉందంటే, ఈ శరీరము మామూలుగా కుళ్ళు పట్టుతుంది. కుళ్ళు పట్టకుండా ఉంచితే తిరిగి ప్రాణం వస్తుందని. ప్రాణము పోయేవాడు, తీసేవాడు మనం కాదు. కాబట్టి అది ఎరగక వాళ్ళు ఏమి యోచిస్తున్నారంటే, వారు ఏ రీతిగా నన్ను తిరిగి పొందవచ్చు అనుకున్నారు, కానీ ఆ రీతిగా కాదు. నిత్య జీవం పొందడం అంటే ఇక్కడ ఇప్పుడు నికోదేము మందికి వచ్చాడు, ఏ రీతిగా పొందాలో చెప్పబడుతుంది. బోధకుడు అని యేసు ప్రభువుని పిలిచాడు. అంటే అప్పటి వరకు వాళ్ళందరూ కూడా శాస్త్రులు పరిశీలన ఆయన గుర్తించకుండా ఉన్నట్టే కనబడుతుంది. ఎందుకని? ఆయన చేస్తున్న సూచక్రియలు వారికి మించి ఉన్నాయి. వారు చేసే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో వాటిని అనుసరిస్తున్నట్టు కనబడుతూ, ఇతరులను అనుసరింపజేయలేని వారిని శిక్షిస్తూ, లేకపోతే అనుసరించే వారిని నడిపిస్తూ, వారు దానిపైన అధికులుగా, దానికి వారే న్యాయ నిర్ణేతలుగా చేస్తున్న వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటున్నారు. కానీ ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు ప్రత్యక్షంగా చూస్తున్న వాటికి సమన్వయం చేసి మాత్రం ఎప్పుడు చేసేవాళ్ళు కాదు. దాంట్లో ఏం రాసిందో అది చేయడం అంతే. అది మంచి చెడు కాదు, తెలియదు. మరి ఈ స్థితిలో ఉన్న వారికి నికోదేము దేవుని యందు విశ్వాసాన్ని పెంచుకున్నాడు, ఈయన నిజమైన క్రీస్తు మరి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి మధ్య ఆయనకు ఉన్న పరిసయ్యుల హోదా అడ్డం వచ్చింది. కాబట్టి రాత్రి సమయంలో వెళ్ళాడు. కానీ యేసు ప్రభువు రాత్రి సమయంలో కూడా ఆయనతో సంభాషణ చేస్తున్నాడు. ఏమని? నికోదేమన్నాడు, ఇది ఎవడనూ చేయలేడు నువ్వు తప్ప, నువ్వు దేవుని కుమారుడివే, అక్కడి నుంచి వచ్చినవాడు అని చెప్పాడు. క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యము చూడలేరని యేసు ప్రభువు చెప్తున్నాడు. జన్మించడం అంటే ఏంటి? తల్లి గర్భం నుంచి జన్మించడం. క్రొత్తగా జన్మించడం అంటే మళ్ళీ తిరిగి గర్భంలోకి వెళ్ళి ఎట్లా వెళ్తాను? ఇంత పెద్దవాడినైనాక పసిపిల్లవాడుగా జన్మిస్తారు తల్లి గర్భం నుంచి. మరి ఇంత పెద్దవాడైన నేను ఎట్లా జన్మిస్తానని అడిగాడు. అంటే ఆయనకున్న జ్ఞానము మరి ధర్మశాస్త్రంలో లిఖించింది అర్థం చేసుకుంది అంతవరకే. మరి జన్మించడం ఒకసారి మాత్రం తల్లి గర్భంలో జన్మిస్తారు. ఈయన కొత్తగా జన్మించడం అంటే నీవు ఇప్పటి వరకు ఉన్న స్థితిలో అనేకమైన పాపాలతో పట్టబడి ఉన్న నీవు పాపస్థితిని ప్రక్షాళన చేసుకున్నప్పుడు మాత్రమే తిరిగి నువ్వు వెళ్ళగలుగుతావు. అదే నీకు తిరిగి జన్మించడం అంటే. అంటే నీ యొక్క స్థితిని పాప కార్యాలతో నింపుకొని నువ్వు చేస్తూ ఉన్నంత కాలము దేవుని సన్నిధికి వెళ్ళలేవు. మరి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నీ యొక్క పాప కార్యాలను నువ్వు వాటిని ఎప్పుడైతే మారు మనసు పొందుతావో అప్పుడు తిరిగి జన్మించిన వాడుగా ఉంటావు. అంటే నీ యొక్క స్థితి మార్పు చెంది నీతిమతంతో ఉన్నప్పుడు తిరిగి జన్మించడం. కానీ మరి ఈయనకి ఏం అర్థమైంది? తిరిగి జన్మించడం అంటే మళ్ళీ తల్లి కడుపులోకి వెళ్ళి జన్మిస్తానని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యానికి చేరవు. అంటే ఆత్మ ఎప్పుడు పరిశుద్ధత కలిగి ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా మనిషిని గద్దిస్తూ ఉంటుంది. దేవుడు మనకి జీవాత్మనిచ్చాడు, జీవాన్ని, ఆత్మను. ఆత్మ దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళేటప్పుడు పాప భూయిష్టమైన జీవితం గడిపితే వెళ్ళలేదు. కాబట్టి ఆత్మ ఎప్పుడు పాపం చేయడానికి పురికొల్పదు, పరిశుద్ధతను కోరుకుంటుంది. కాబట్టి ఎప్పుడప్పుడు మనిషిని గద్దిస్తూ ఉంటుంది. ఆ గద్దింపును మనం అనుసరించక మరి లోకంలో ఉన్న అనేకమైన వాటి వ్యామోహంతో మనం అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాం. కాబట్టి అటు నుంచి తొలగించే రీతిగా నీటి మూలముగా ఆత్మ మూలముగా
నీవు తిరిగి జన్మించితే కానీ నీతి రాజ్యానికి చేరవని దేవుడు వాక్యం చెప్తుంది. మరి నీటి మూలముగా అంటే నీరు ఎప్పటికప్పుడు పరిశుద్ధత కలిగి ఉండడానికి గుర్తు సాదృశ్యంగా ప్రక్షాళన చేస్తూ ఉంటుంది. పారే నీరు మనం చూస్తున్నప్పుడు అది ప్రక్షాళనతో పరిశుద్ధి ఉంటుంది. ఆ రీతిగా నీటి మూలముగాను ఆత్మ మూలముగా అంటే మన యొక్క మనసులో గద్దించే ఆత్మ మనల్ని ఇంకా తప్పులు చేయకుండా ఉన్నప్పుడు మనం నడిపించేదే ఆ యొక్క పరిశుద్ధ ఆత్మతో కూడి. యోహాను సువార్త 3వ అధ్యాయము చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోకి పంపలేదు. తన అద్వితీయ కుమారుని పంపించి మరి ఆయన వారి రక్షణకై ఈ లోకంలో ప్రాణత్యాగం చేశాడు. అంతేగాని లోకంలోకి తీర్పు తీర్చడానికి రాలే. మరి దేవుడే ఈ లోకంలోకి మరి వచ్చి మనుషుల యొక్క పాపాల నుంచి తొలగించి లేకపోతే వాటి నుంచి వాళ్ళని రక్షించడానికి వచ్చినప్పుడు తీర్పు తీర్చగలిగిన వాడు, తీర్పు తీర్చే క్రమం ఉన్నవాడు కూడా తీర్పు తీర్చక మనుషులు ఎందుకు మార్పుకి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనుషులలో ఉన్న పాపము మరి దాని నుంచి విముక్తిని పొందే రీతిగా మార్పు చెందే వారికి మాత్రమే నిత్యరాజ్యం వస్తుంది. కాబట్టి మరి పరిసయ్యుడివి, జ్ఞానవంతుడివి, లేకపోతే అధికుడివి అనుకున్న నువ్వు నీకున్న అనుభవాన్ని బట్టి చూస్తే దేవుని యొక్క కృపలను పొందినప్పుడు ఆ విశ్వాసాన్ని బలపరచుకో. దేవుని యొక్క కృపలో నిన్ను ఎటు నడిపిస్తున్నవి నా నీతి కార్యాల వలన అని కాదు, దేవుని యొక్క కృప వలన. ఎందుకని నీలో ఇంకా మార్పుకై దేవుడు ఎదురు చూస్తున్నాడు. అనేక విషయాల్లో దేవుని దూరంగా జీవిస్తున్న నీవు నీ యొక్క జీవితంలో ప్రతిదాన్ని సమర్థించుకుంటూ అవినీతి కార్యాలు కానీ దేవుని విరుద్ధమైన జీవితం జీవించినప్పుడు నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళలేవని వాక్యం చెప్తున్నాడు. ఆయన మార్చుకుని నువ్వు రమ్మన్నప్పుడు పరసడైనా సరే ఆ యొక్క క్రియలను చూసి కానీ ఆ ఉన్న స్థితిని కోల్పోతాను భయపడుతూ వచ్చి దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు కూడా తిరిగి జన్మించడం అనే జ్ఞానం అంటే ఆ ధర్మశాస్త్రము అనుసరించడం అంటే ఆ మాటలు పాటించడమే కానీ అనుసరించే క్రమంలో సరైన మరి జ్ఞానం లేకుండా ఉండటం. ఆ రీతిగా కాకుండా మారు మనసు పొంది లేకపోతే మన యొక్క పాప జీవితాన్ని వదిలి నూతన జీవితాన్ని ఎంచుకున్నప్పుడు అంటే మార్పు చెందినప్పుడు ఆత్మ మూలముగా మనము జన్మిస్తే కానీ పరలోక రాజ్యం రాదని. ఆత్మ చేత మనం నడిపించే క్రియలు దేవుని విరుద్ధముగా ఉండవు. ఇప్పుడు మనము విన్నాం కదా, అలెగ్జాండర్ వెళుతున్నప్పుడు వాళ్ళకి చేస్తున్న సాయాన్ని బట్టి నేను గొప్పవాడిని రాజుని చేస్తున్నా అనుకునే కన్నా లేకపోతే వాడికి అర్హత లేదనుకునే కన్నా నాకు ఉన్న స్థితిని బట్టి నేను ఇవ్వగలుగుతున్నాను. మరి ఆ రీతిగా యోచించినప్పుడు మనము ఏది కూడా ఎవరికి ఇవ్వడానికి లేకపోతే సహాయం చేయడానికి వెనుకాడం. దేవుడు మనకు ఆ స్థితి ఇచ్చాడు కాబట్టి మనము దేవుని నామం చొప్పున మనం అనేకమైన క్రియలలో వెనకడుగు వేస్తే దేవుని క్రియలు చేసిన వాళ్ళంగా ఉండం. వారి వల్లే లేనందుకు మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలి కానీ మనం వారి స్థితిని చూసి హేళన చేయకూడదు. తీర్పు తీర్చేవాళ్ళం మనం కాదు. అదే రీతిగా నికోదేము ఆ విషయాన్ని తెలుసుకొని ఎంతో న్యూనతతో వెళ్ళిపోయాడు. ఎందుకని తనలో మార్పు కావాలి. మరి పరసేయుడిగా జీవించాలా లేకపోతే దేవుని ఎందుకు నిలిచేవాడిగా ఉండాలా? ఉంటే తన యొక్క హోదా కోల్పోద్ది. కానీ ఆయనలో మనసులో మార్పు క్రమంగా ఎదుగుతుంది. ఈయనలో నిజమైన దేవుడు ఉన్నాడు, ఈయన పరలోకం నుంచి వచ్చిన వాడే, ఈయన యందు రక్షణ ఉంది, మీ రక్షణ పొందడానికి నేనేం చేయాలి అంటే నీలో మార్పు కావాలి. అప్పుడు వరకు మరి తన పరిసయుడు జ్ఞానవంతుడైనను తగ్గించుకున్నాడు. రాత్రి సమయంలో భయపడుతూ వెళ్ళాడు. దేవుడిని అడిగాడు. దేవుడు ఏం చెప్పాడు? నీవు ఇప్పుడున్న స్థితిలో ధర్మశాస్త్రం అనుసరించిన అనేకమైన క్రియలలో పాపం చేస్తున్నావు, లేకపోతే ధర్మశాస్త్రం అనుసరిస్తున్నావు అనుకున్నావు కానీ చాలా క్రియలు దానికి విరుద్ధము. అది కాకుండా నీవు మార్పు చెందితే నువ్వు తిరిగి జన్మించితే కానీ నిత్యరాజ్యానికి వెళ్ళాలనుకున్నప్పుడు వెంటనే అతను మార్చుకున్నాడా? మార్చుకోలే. అతనే కాదు, మనం అనుదినం వింటూ ఉంటాం, ఆదివారం చర్చికి వెళ్తాం, లేకపోతే వాక్యం వింటున్నప్పుడు దీని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు నీలో ఉన్న స్థితిని మార్చుకో, నీ యొక్క పొరపాట్లను సరిచేసుకో. దేవుడు నిన్ను రక్షించడానికి వచ్చాడు కానీ శిక్షించడానికి కాదు. కాబట్టి ఆయన రక్షణకై ఆయన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపించాడు. మరి ఎందుకని? నేను రక్షించుకోవటానికి. కాబట్టి నీలో ఉన్న యొక్క ఏదైతే దేవుని విరుద్ధమైన క్రియలను వారి మార్చుకుంటే నిత్యరాజ్యానికి నేను తీసుకెళ్తానని దేవుడి వాక్యం చెప్తుంది. కానీ నికోదేము లాంటి మరి యొక్క మనస్తత్వం కలిగి మనము మరి దేవుని విశ్వాసం పెంచుకుంటున్నాము కానీ దేవునిలో నడవడానికి అనేకమైన విషయాలు మనకి ఆటంకములుగా ఈ లోకంలో జీవించడానికి అవి వ్యతిరేకంగా కనబడుతున్నాయి. కానీ వాటిని నిలిచినప్పుడు మాత్రమే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం, దేవుని యొక్క అనుభవాన్ని పొందగలుగుతాం. మరి ఈ రీతిగా ఉన్న నికోదేము 7వ అధ్యాయం మనం చూస్తే యేసు ప్రభు వారిని మరి ఆయన గొప్ప గొప్ప మహత్ కార్యాలు చూసి పస్కా పండుగకి సమయానికి ముందు
ఆయన ఎట్లయినా పట్టుకోకపోతే పస్కా పండుగకు అనేక మంది అక్కడికి వచ్చినప్పుడు ఈయన బోధలు విని మార్పు చెందుతారని ఏ రీతిగా ఆయన పట్టుకోమని కొంతమంది పంపిస్తే పట్టుకుంటాకి వెళ్ళిన వాళ్ళందరూ చూసి ఆయన బోధనలు కానీ ఆయన సూచక్రియలు చూసి ఈయనలో ఏదో గొప్పతనం ఉంది, యథార్థత ఉందని ఆయన పట్టుకుంటే సాహసించక తిరిగి వచ్చి చెప్తున్నారు ఆ సమాజానికి. ఏమని? ఆయనలో చాలా విషయాలు యథార్థతను, లేకపోతే ఆయన చాలా గొప్ప విషయాలు చెప్తున్నాడు. మరి అవన్నీ కూడా బట్టి చూస్తే ఆయన చాలా గొప్పవాడు. వీళ్ళు వింటారా? వీళ్ళు ఎంతో కరుడు కట్టిన ఉగ్రవాదులు లాంటి వాళ్ళు అనమాట. అంటే ధర్మశాస్త్రం అనుసరించుదాం కాబట్టి మేము చెప్పింది న్యాయం, ఆయన ఎవడో మరి ఏదో చెప్తున్నాడు, దాన్ని ఎట్లా అనుసరిస్తారు, మీకు ఏ జ్ఞానం ఉందని, మీరేం అనుభవం ఉందని వాళ్ళని ప్రశ్నించినప్పుడు మరి అంతకుముందు వెళ్ళి ఏ రీతిగా తిరిగి జన్మించాలని చెప్పిన నికోదేము ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడు అక్కడ? యోహాను సువార్త 7వ అధ్యాయము 51వ వచనం మనం చూస్తే, ఒక మనిషిని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రమును వానికి తీర్పు తీర్చునా అని అడగగా, నీవును గలిలయుడవా, విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తను పుట్టడని వాళ్ళు చెప్పారు. అంటే ఆయన గలిలయ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ప్రవక్త కాదను, ఏదో ఒక సాకు చూపిస్తూ ఆయన చేస్తున్న సూచక్రియలను యథార్థతను ఒప్పుకోలేని మనస్తత్వం, ఆయన అంతగా చేస్తున్న క్రియలలో అనేక మంది పామరులు సైతము ఆయన్ని అనుసరిస్తూ వస్తుంటే అనుభవపూర్వకంగా తెలుసుకున్న వీళ్ళు మాత్రము ఆ గలయలో నుంచి వచ్చిన వాడు కాదు, లేకపోతే ఇంకోడు కాదని చెప్తారు. కానీ వారి ముందు చేస్తున్న ప్రత్యక్షపు క్రియలను వారు చూస్తూ కూడా మరి నిజమైన దేవుడిని గ్రహించి కూడా ఒప్పుకోలేని మనస్తత్వము చాలామందికి ఉంటుంది. అంటే ఒప్పుకోవడం అంటే ఆయన్ని అనుసరించాలి, అంతేకాని ఈ నిజమైన దేవుడు అనుకుని వదిలేయటం కాదు. ఆయన అనుసరించే రీతిగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆయన నిజమైన దేవుడిని రక్షకుడిని అంగీకరించినట్లు లెక్క. ఆ రీతిగా కాకుండా ఆ నిజమో కాదు అనుకుని చేస్తే నువ్వు ఆయన్ని అనుసరించేవాడివి కాదు. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు? గలిలయ నుంచి ఎవరైనా దేవుడు వస్తాడంటే గలిలయ నుంచి కూడా వచ్చారు, సరే, ఆ రీతిగా వంకలు చెప్తున్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? నీవు ఒక మనిషిని మాట వినకముందు, ఒక మనిషిని యొక్క క్రియలు తెలుసుకోకముందు ధర్మశాస్త్రం చొప్పున తీర్పు తీర్చగలవా? లేవు. ఆయన ఏంటనేది నీకు తెలియకుండానే నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏదో అనుసరిస్తున్నది గొప్ప విషయాలు నీకు తెలుసు అనుకుని నువ్వు మాట్లాడుతావు. అంటే ధర్మశాస్త్రం చెప్పిందే గొప్పది అనుకుంటున్నావు, కానీ ఆయన ప్రత్యక్షంగా చేస్తున్నది, ఆయన ప్రత్యక్షంగా మన జీవితంలో కనపరుస్తున్నది, మనం అనేక అనుభవాలతో ఎరిగినది, మరి మనకు తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి ఈయన రక్షకుడు కాబట్టి మనం రక్షించడానికి వచ్చాడంటే మన యొక్క స్థితిని మార్చుకుంటే ఆయన రక్షణలోకి వెళ్తామనుకుని మనము మన జీవితంలో చేస్తున్న అనేకమైన అవినీతి క్రియలు, అక్రమణాలు, లేకపోతే దేవునికి విరుద్ధమైన క్రియలు నుంచి మనం తొలగించమని దేవుని వాక్యం ఇంకా చెప్తుంది. నీవు పరిశుద్ధుడు అనుకుంటున్నావు, పరశుడు అనుకుంటున్నావు, కానీ అనేక విషయాలు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావు. మరి అనేక విషయాలు దేవునికి విరుద్ధంగా జీవిస్తూ కప్పిపెడుతున్నావు అనుకున్నావు, సమర్థించుకుంటున్నావు, కానీ అవి నీ యొక్క నీతిమత్వానికి ఎందుకు ఉపయోగపడేవి కాదు. కాబట్టి దేవుని యందు నిలిచి నీతిమత్వంతో జీవించాలంటే వాటిని మరి అనుసరించే రీతిగా నువ్వు ఉండాలి. నీలో మార్పు కావాలని చూస్తున్నాడు నికోదేము. మరి ముందుగా అక్కడ విన్నప్పుడు దేవుని అడిగాడు, అసలు మరి తిరిగి జన్మించడం ఏమిటని. ఆయనకి అర్థం వల్ల తర్వాత మాత్రము ఆయనకి అర్థమైనప్పుడు మరి వీళ్ళతో సంభాషించి ఎదురించి చెప్పగలిగిన స్థితి ఆయనకు వచ్చింది. ముందుగా చీకట్లో వచ్చి రాత్రి సమయంలో వచ్చాడు, దేవుణ్ణి అడిగాడు, తనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకొని దాన్ని అనుభవపూర్వకంగా ఎరుగుతూ ఇప్పుడు చెప్తున్నాడు. ఆయన చేస్తున్న క్రియలు కానీ మాటలు కానీ వినక మనము ఆయన తీర్పు తీర్చొచ్చా? కాబట్టి ఆయనలో యథార్థత ఉంది. వీరందరూ చెప్తున్నది కాబట్టి ఆయనలో గొప్పతనం ఉంది, ఆయన దేవుని కుమారుడు అయి ఉండొచ్చు. అయితే అదన్నీ వెరకక మీరు తీర్పు చెప్తున్నారని చెప్పగలిగిన స్థితి. ఆ రీతిగా మన జీవితాల్లో మనము దేవుని ఎరిగి మన యొక్క క్రియల ద్వారా దేవుని నమ్మి మనం విశ్వసించి చెప్పగలుగుతున్నామా? మన అనుభవపూర్వకంగా అనేక విషయాలు మన జీవితంలో దేవుడు చేస్తున్న మేళను బట్టి, కృపలను బట్టి, నడిపింపును బట్టి మరి మన యొక్క పాపస్థితిని మార్చుకోగలిగిన క్రమం మనలో ఉందా? ఎందుకంటే మనలో ఉన్న అనేకమైన క్రియలు కొన్ని సందర్భాల తర్వాత దేవునికి విరుద్ధంగా మనం జీవిస్తే ఆయన కృపలను పొందలేము, నడిపింపు పొందలేము. మనం ఇంతగా దేవుని ఆశ్రయించి వచ్చాము, దేవుని ఆరాధిస్తూ వస్తున్నాము, ఆయన క్రమంలో జీవిస్తున్నాం అనుకుని మనం మభ్యపెట్టుకుంటున్నామేమో. ఆ రీతిగా కాకుండా మన జీవితాలని ప్రక్షాళన చేసుకోవాలంటే మనం ఏదైతే దేవునికి విరుద్ధమైన క్రియలు చేస్తున్నామో దేవుని ఎదుట మనం మరి ఉండి యోచించినప్పుడు మన యథార్థతను బట్టి ఆ విషయాలు మనకి ఆత్మ ప్రేరేపణతో తెలుస్తూ ఉంటుంది. ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు, ఉన్నప్పుడు, నిలిచినప్పుడు
మరి కష్టకాలంలోనూ సంతోష సమయాల్లోనే కాదు, అనుదినము దేవుని సన్నిధిలో ఉంటున్నాము. కానీ మన యొక్క స్థితిని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం కూర్చొని ప్రార్థన చేస్తున్నామో, దేవుడు అనేకమైన సూచనల ద్వారా తెలియచేస్తాడు. నీలో ఈ యొక్క శోధన ఉంది కాబట్టి దీన్ని మార్చుకో. దీనివల్ల నువ్వు దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళవు. ఎందుకని ఆయన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపించాడు. ఎందుకు? రక్షించడానికి. కాబట్టి నీకు రక్షించడానికి వచ్చే ప్రతి అవకాశాన్ని దేవుడు నీకు ఎప్పటికప్పుడు సూచన ద్వారా తెలియచేస్తాడు. నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావో అది నీకు కనపరిచినప్పుడు, బయలుపరిచినప్పుడు, లేదా సూచన ద్వారా తెలియచేసినప్పుడు, మరి నీ యొక్క నీతిమత్వాన్ని పెంపొందించుకునేవాడుగా, దేవుని నిలిచేవాడుగా, దేవుని రాజ్యానికి వారసుడిగా ఎదగాలంటే ఆ యొక్క క్రియలలో నీ మార్పును దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు మార్పు చెందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. తిరిగి జన్మించాలని, ఆత్మ మూలంగా జన్మించాలని దేవుడు చూస్తున్నాడు. అంటే నీ యొక్క పాపస్థితిని ఎరిగి దాని నుంచి నువ్వు బయటపడే క్రమమే నువ్వు తిరిగి జన్మించడం అండి. అప్పుడు బాప్తిస్మం తీసుకో, దేవుని యందు మారు మనసు కలిగి జీవించడం అనేది తిరిగి జన్మించడం, అది ఆత్మ మూలంగా. కాబట్టి ఆత్మ మూలంగా జన్మిస్తే ఇప్పుడు నికోదేము చెప్పగలిగిన స్థితిలో ఉన్నాం. నికోదేము ఇది ఆయన్ని చూడకుండా, ఆయన యొక్క క్రియలు చూడకుండా మనం చెప్పడం తప్పు కాదని పరిసయ్యుల్లో ఉండి చెప్పగలిగిన ధైర్యము మరి అప్పటికి కానీ వచ్చింది. అదే నికోదేము మరి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 19వ అధ్యాయం చూస్తే చనిపోయినప్పుడు ఆయన యొక్క శవాన్ని భద్రపరచడానికి సుగంధ ద్రవ్యాలు పూసే క్రమంలో మరి యేసుక్రీస్తు గారు సమాధి చేయబడుతున్నప్పుడు మరి అప్పటి వరకు పరిసయ్యుడిగా ఉండి మరి ఆయన్ని అడగడానికి తెలుసుకుంటే రాత్రి సమయంలో వచ్చి మరి పరిసయ్యులు ఆయన గురించి విమర్శించినప్పుడు కూడా ఏం ఎరగకుండా అని చెప్పి ఉన్న నికోదేము ఏం చేస్తున్నాడు? ఇక్కడ శరీరాన్ని భద్రపరచడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకుని అడిగి చేసే ఒక గొప్ప స్థితి కంటే దేవునియందు మనము క్రమంగా ఎదగటం అంటే ఆ రీతికి ఎదగాలి. ముందు మనలో ఏ విషయము దేవునికి విరుద్ధం ఉందో అది మనం తెలుసుకోవాలంటే మన యొక్క జీవితంలో అనేక విషయాలు పరిస్థితులను బట్టి మనం చేస్తూ ఉంటాం, సమర్థించుకుంటాం, లేకపోతే ఎంతో అనేక మంది చేస్తున్నాం అనుకుంటాం. కానీ ఎవరికైనా ఒకే తీర్పు, ఒకే రీతిగా ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో ఎటువంటి దేవునికి విరుద్ధమైన యొక్క క్రియలు ఉంటే వాటిని మార్చుకుంటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఈ లోకంలోకి తన కుమారుని పంపించింది రక్షించడానికి కానీ తీర్పు తీర్చడానికి. కాబట్టి నువ్వు చేస్తున్న క్రియలు బట్టి నువ్వు పాపమైన దేవుడు ముద్రేయట్లా. నీ నుంచి మరి మార్పుకి ఎదురు చూస్తున్నాడు. నీ నుంచి దేవుని రక్షణకే నీకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆ విషయాల్లో ఆయన ఒప్పుకొని నువ్వు మార్పు చెందితే నువ్వు నిత్య రాజ్యానికి వారసుడిగా ఉంటావు. దేవుని బిడ్డగా జీవించిన నీవు దేవుని అందుకోగలిగిన వాడిగా ఎదుగుతావు. మరి అటువంటి గొప్ప స్థితి నీకు రావాలంటే నికోదేము వలె ముందుగా నువ్వు భయపడి ఉండొచ్చు, లేకపోతే కొన్నిటి వల్ల నువ్వు బహిరంగంగా లేకపోతే నీకున్న పరిస్థితులను చేయలేకపోవచ్చు. కానీ వాటి నుంచి దేవుని యందు నిలిచి దేవుని అడిగినప్పుడు దేవుడు నీకు ఆయన బోధపరిచాడు. నువ్వు ఆత్మ మూలంగా జన్మించితే కానీ అది వెంటనే తర్వాత పాటించాడో కానీ అది క్రమంగా ఆయన ఎదిగినప్పుడు ఆయన గురించి చెప్పినప్పుడు అనుభవపూర్వకంగా మనం చేయాలి. ఆయన క్రియలను బట్టి చేయాలి, మాటలను బట్టి చేయాలి. కానీ ఇంకొక రీతిగా చేయకూడదని చెప్పగలిగిన ధైర్యము, విశ్వాసము కలిగే రీతిగా ఆయన ఎదిగాడు. ఆ రీతిగా మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కృపను పొంది దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఎప్పటికప్పుడు పొందినప్పుడు మన జీవితాల్లో మనం చేస్తున్న క్రియలు వానికి విరుద్ధమైనటువంటి తప్పించుకుంటూ ఆయన మరి మనందరూ నిలిచేవాడుగా మనం ఉన్నప్పుడు ఆయన గురించి మనం చెప్పగలిగిన వారుగా ఎదిగామంటే దేవుని బలపరిచిన వాళ్ళమే. ఆ ఎదుగుదల ఏ రీతిగా ఉందంటే అనేక మంది ఆయనకి వ్యతిరేకంగా సిలువలో పలికినాను, చాలా తక్కువ మంది మరి ఆయన గురించి అక్కడ నిలబడిన వాళ్ళకు కూడా భయంతోనూ ఆందోళనతోన్నా మరి ఆయన శవానికి భద్రపరుస్తానని చెప్పగలిగిన ధైర్యము, ఆయన విశ్వాసము, బలపరచగలిగిన స్థితి ఎప్పుడు వచ్చింది నికోదేముకి? క్రమంగా బలపరచబడుతూ ఆయన జీవితాన్ని ఎదిగినప్పుడు. కాబట్టి నికోదేము వలె మనము దేవుని ఎంతో అనుమానాలతో మనకున్న విషయాలను దేవుని సన్నిధిలో నివృత్తి చేసుకొని బలపరచబడి మన విషయాలను సరిచేసుకొని దేవుని యందు మనం చెప్పే సాక్ష్యము దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో మరి యథార్థతను ప్రకటించే వారుగా ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యము చేయడానికి కూడా దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. కాబట్టి మరి అటువంటి నికోదేముకి ఆయన శరీరాన్ని మరి భద్రపరిచే సుగంధ పూయగలిగిన ఆధిక్యతను దేవుడు ఇచ్చాడంటే మరి ఎక్కడి నుంచి విశ్వాసాన్ని బలపరుచుకుంటూ వెళ్ళాడు? ఆయన ముందుగా ఎంతో పరిసయుడు, ధనవంతుడు, మరి జ్ఞానవంతుడు, ఇన్ని ఉన్నను దేవుని యొక్క నీతిమత్వానికి వెతికినప్పుడు అనేకమైన బంధకాల మధ్యన వాటిని మరి పాటించలేని స్థితిలో భయపడి వెళ్ళిపోయాడు. కానీ క్రమముగా దేవుని యందు నిలిచి ఎదిగి యథార్థతను ఎరిగి ఆయన నిజమైన దేవుడు, ఆ క్రియలు ఆయన తప్పుడు ఎవరో చేయరని సాక్ష్యం చెప్పగలిగినంత రీతిగా ఆ సంఘమును ఎదిరించి చెప్పగలిగినంత గొప్ప మరి యొక్క సాక్షిగా ఆ యొక్క అనుభవపూర్వకంగా ఆయన ఎరిగి మరి తిరిగి అనేక మంది ఆయన హింసించినను, ఆయన్ని చంపేటకు ప్రయత్నం చేసినను, ఇటువంటి దానికైనా సిద్ధపడి బహిరంగంగా ఆయన యొక్క మరి శరీరానికి మరి సుగంధ ద్రవ్యాలు పూశాడంటే ఈయన నిజమైన దేవుడి యందు విశ్వాసం ఉంచాను, ఈయన యందు నేను మరి ఉండాలంటే
నాలో మరి తిరిగి జన్మించితేనంటే నాలో మార్పు ఉంటే ఆయన నిత్య జీవం నాకు వస్తుంది. కాబట్టి నేను మార్పు చెంది ఉన్న నేను ఇప్పుడు దేవుని యందు నిలిచి ఆయన క్రియలు చేయగలిగిన వాడుగా ఉంటాను. మరి ఆ యొక్క క్రియలు నన్ను నిత్య జీవానికి నడిపిస్తాయి. ఆ క్రియలు చేయగలిగినప్పుడు నీలో మార్పు జరిగినప్పుడు నీ మరి ఆత్మ మూలంగా జన్మించినప్పుడు అటువంటి ఆత్మ మూలంగా జన్మించమని నికోదేము వంటి అన్నీ ఉన్నాను దేవుని సన్నిధి కోల్పోతున్నా అనే ఒక ఆలోచన మనకున్నప్పుడు అది ఏ రీతిగా బలపరచబడదంటే మన యొక్క క్రియలని దేవుని సన్నిధిలో మన అనుదిన ప్రార్థనలో ఒప్పుకొని ఉంటే మనం క్రమపరిచే రీతిగా నడిపిస్తాడు. బలపరచబడతాము, దేవుని యొక్క ప్రత్యక్షలు చూడగలుగుతాము, దేవుని బిడ్డలుగా జీవించగలిగి తిరిగి జన్మించిన వాడుగా ఆయన సన్నిధికి వెళ్ళగలిగా ఉంటాం. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. ఇన్ని అత్యధికమైన కృపతో కాపాడి సజీవులకు ఉంచిన దేవ, చిన్న ప్రార్థన ఆలకించి నడిపించు నాయన. నికోదేముకు వచ్చిన మన అనుమానాలు కానీ మరి ఆ యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునే క్రమంలో ఒక్కొక్కటి బలపరచబడుతూ నీ యందు నిలిచి తిరిగి జన్మించిన వారుగా ఉన్నప్పుడు అనేకమైన విష పరిస్థితులు ఎదుర్కొని నిలిచేవారుగాను, నీ యొక్క క్రియలు చేసేవారుగాను, నీ బిడ్డలుగాను, సాక్షి బిడ్డలుగాను జీవించుటకు మరి నికోదేము నేరీతిగా నీ దేవా నువ్వు నడిపించావు. మా జీవితంలో కూడా మాకున్న అజ్ఞానాన్ని వీడి మాకున్న అనేకమైన సమస్యల నుంచి నీకు దూరంగా జీవిస్తున్న క్రియల నుంచి మేము తిరిగి జన్మించే రీతిగా మా యొక్క క్రియలు మార్చుకొని నేను విశ్వాసం కలిగి నికోదేముకి ఏ రీతిగా నువ్వు నడిపించి ఈ యొక్క కార్యాన్ని చేయగలిగిన సిద్ధి చేశావు. అటువంటి ఎదుగుదల నీ సన్నిధిలో బలపడే నీతి కార్యంలో మేము జీవించలాగా నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, సిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, సిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. శాంతి సమాధానాధిపతి, స్వాంతములో ప్రశాంత నిధి. శాంతి సమాధానాధిపతి, స్వాంతములో ప్రశాంత నిధి. శాంతి స్వరూప జీవన దీప, శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్త నిధి. సిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, సిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు.